గుడ్ మార్నింగ్. తెలుసుని నేను మైసూర్ క్యాంపస్ చదువుతున్నాను. మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ మీద ఇంటర్వ్యూ చేసేకి వచ్చాను. మీకు ఓకే అంటే ఓకే. కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ సర్టిఫికేట్స్ యూ హోల్డ్ ఇన్ న్యూట్రిషన్? మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు న్యూట్రిషన్ ఏమైనా సర్టిఫికేట్స్ తీసుకున్నారా? నా క్వాలిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సుధాకర్. నా క్వాలిఫికేషన్ వచ్చి బీకామ్ కంప్యూటర్స్. అలాగే హెర్బల్ న్యూట్రిషన్ లో వెల్నెస్ కోచ్ లో వర్క్ చేస్తున్నాను. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ న్యూట్రిషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ బేసిక్ ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ అయితే మాకు అవైలబుల్ ఉందండి. ఆ బేసిక్ ట్రైనింగ్ బేసిక్ సర్టిఫికేట్ ప్రాసెస్ లో నేను వెల్నెస్ కోచ్ లో వర్క్ చేస్తున్నాను. How do you stay updated with latest nutrition science and dietary guidelines? మీరు ఎలా డైలీ అప్డేట్ అయి ఉంటారు? లైక్ ఏదైనా తీసుకుని ఏదైనా ఫాలో అవుతారా? న్యూస్ కానీ ఏదైనా ఎలా మీరు అప్డేట్ అవుతారు న్యూట్రిషన్ సంబంధించి? సో న్యూట్రిషన్ కి సంబంధించింది ఇది వెయిట్ లాస్ కి సంబంధించిన న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి సో మోస్ట్లీ మాకు ట్రైనింగ్స్ ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్స్ ఇట్లాంటివి. వీటన్నిటి కూడా అప్డేట్ వర్షన్ ఏదైతే వస్తుందో దాని గురించి మేము ట్రైనింగ్ తీసుకొని నేను ఫాలో అవుతుంటాను. మీరు ఎలా మీకు అంటే వీక్లీ కానీ మంత్లీ కానీ ఎన్ని ట్రైనింగ్ సెషన్స్? నియర్లీ ఒక 5 to 6 ఉంటుందండి మంత్లీ. వాట్ మోటివేటెడ్ యూ టు బికమ్ ఏ న్యూట్రిషనిస్ట్? మీకు మోటివేషన్ ఏంటి ఈ ఫీల్డ్ లోకి రావాలని? సో ఈ ఫీల్డ్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ నేను ఒక 90 kgs వెయిట్ ఉన్నాను. సో 90 kgs వెయిట్ ఉండే ప్రాసెస్ లో నేను నియర్లీ 12 years నుంచి డయాబెటిక్ తో ఇబ్బంది పడుతున్నాను. బట్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నేను 23 kgs ఫ్యాట్ లాస్ అవ్వడంతో పాటు నా షుగర్ లెవెల్స్ నార్మల్ చేసుకున్నాను. బికాస్ నా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం వల్ల మంచి న్యూట్రిషన్ ఫుడ్ నా బాడీకి ఇవ్వడంతో ఇది సాధ్యపడింది. సో దానికోసం నా లాంటి వాళ్ళు ఎవరు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేటి సమాజంలో, వాళ్ళందరికీ కూడా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. డూ యూ హ్యావ్ ఏ స్పెషాలిటీ ఆర్ స్పెసిఫిక్ డెమోగ్రఫీ యూ ఫోకస్ ఆన్? అంటే మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ దాని మీదనే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ న్యూట్రిషన్ మీద చేస్తారు, కొంతమంది పీడియాట్రిక్స్ చేస్తారు, కొంతమంది వెయిట్ మేనేజ్మెంట్ చేస్తారు. అలా మీరు దేనికి చేస్తారు? సో అన్నిటికీ న్యూట్రిషన్ అనేది అవసరము, బట్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కి సంబంధించిన దానిపైన ఎక్కువ ఫోకస్ గా చేస్తున్నాను. Can you share your success story from where you helped a client achieving their health goals? సో సక్సెస్ స్టోరీ చూసుకున్నట్లయితే నాకు ఒక కస్టమర్ ఉన్నారండి. నియర్లీ ఒక 30 to 35 నియర్లీ 35 kgs వరకు ఫ్యాట్ లాస్ చేసుకున్నారు. సో వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏంటంటే విపరీతమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్, సో కింద మరాల పెయిన్. సో దానివల్ల మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తను నియర్లీ నాతో పాటు నేను ఏ విధంగా అయితే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేశానో సేమ్ అదే విధంగా తనకి గైడెన్స్ ఇచ్చాను. నియర్లీ ఒక 35 kgs వరకు ఫ్యాట్ లాస్ చేసుకుని ఈరోజు హెల్తీగా ఫిట్ ఉన్నారు. How do you approach dietary restrictions and food allergies in your nutrition plans? ఒకవేళ మీరు న్యూట్రిషన్ అనేది ఎవరైనా తీసుకున్నప్పుడు ఫుడ్ అలర్జీస్ కానీ లేకుంటే ఏదైనా హీలింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? సో హీలింగ్ రియాక్షన్ అనేది ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది, అంటే బయటికి ఎక్స్పోజ్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు మేము గైడెన్స్ ఇస్తాము. వాటర్ సరిగా ఇవ్వకపోయినప్పుడు, లేదు బాడీలో విపరీతమైన టాక్సిన్స్ ఉండేటప్పుడు యూరిన్ ఎక్కువ రావడము, మోషన్స్ రావడము, స్కిన్ ర్యాష్ లాగా రావడము, సో హెడేక్, అలా ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద హీలింగ్ రియాక్షన్ అనేసి మనం చెప్పొచ్చు. సో అలా ఇబ్బంది పడుతుండే ప్రాసెస్ లో మనం వాటర్ సరిగా ఇవ్వలేదు అనేది వాళ్ళకి తెలియజేస్తాము. సో ప్రికాషన్స్ గా మనం ముందుగానే చెప్పి పంపిస్తాము. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇలాంటివన్నీ కూడా సరిగా ఇవ్వండి అనేసి. ఒకవేళ ఆ ఇష్యూస్ వచ్చినట్లయితే మీరు హీలింగ్ రియాక్షన్ కాకుండా వేరే ప్రాబ్లమ్ అన్నట్టు అనిపిస్తున్నట్టయితే డాక్టర్ని అప్రోచ్ అవ్వమని చెప్తాం. ఒకవేళ మీ దగ్గర మీరు వెయిట్ లాస్ కి సంబంధించిన చేస్తారన్నారు కదా, ఒకవేళ వెయిట్ లాస్ వచ్చిన వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లైక్ ఇప్పుడు డయాబెటీస్ కానీ, బీపీ, షుగర్, ఇలా హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీ అలా ఉంటే మీరు ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు? సో ఇది వచ్చి ఇది వచ్చి న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి ఇది మామూలుగా మెడిసిన్ అన్నట్లయితే మీరు చెప్పినట్టు షుగర్, బీపీ, థైరాయిడ్ లేకపోతే కిడ్నీ ఇష్యూస్ పైన మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ ఇది న్యూట్రిషన్ ఫుడ్, సో అలాంటి అంతా కూడా మేము ప్లాన్ చేయము. మీరు ఏమైనా వర్క్ షాప్స్ కానీ, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ కానీ, పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఏమైనా చేస్తారా న్యూట్రిషన్ మీద? సో తప్పకుండా చేస్తాము. ఇది రెఫరల్ ద్వారానే మేము తీసుకుంటాము, క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ. సో పర్సన్ టు పర్సన్ అనేది మేము తెలియజేస్తాము. మాకు ఇలా ఉంది, ఇలా తయారయ్యాము, సో మేము ఇలా ఫ్యాట్ లాస్ చేసుకున్నాం, దానివల్ల నాకున్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది నార్మల్ చేసుకున్నాం. అలా పర్సన్ టు పర్సన్ మేము మీట్ అవుతామే తప్ప సో బయట పబ్లిసిటీ అంటే లైక్ మైక్ అనౌన్స్మెంట్, సో అలాంటివన్నీ కూడా చేయండి, టీవీ యాడ్ ఇలాంటివి అంతా చేయండి. How do you prefer to communicate with clients between sessions? మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీ క్లయింట్స్ తో? అంటే ఎన్ని సెషన్స్ గా మీరు మాట్లాడతారు? డైలీ కానీ, వీక్లీ కానీ?
సో ఒక రోజుకి మనము డైలీ కూడా వాళ్ళని ఫాలోఅప్ చేస్తాము. సో మా యొక్క రిజల్ట్ చూసి వాళ్ళు రావడం వల్ల సో మోస్ట్లీ వాళ్ళకి ఫ్యాట్ లాస్ చేసుకోవాలి అంటే కనుక వాళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటుంది. లో క్యాలరీ ఫుడ్, హైలీ న్యూట్రిషన్ ఫుడ్, సో ఏదైతే డెఫిషియన్సీ ఉందో వాటిని ఫిల్ చేసుకోవాలనే ప్రాసెస్లో మేము ఫాలోఅప్ ద్వారా చేస్తాం. వాట్ ఈస్ యువర్ అవైలబిలిటీ లైక్ అండ్ హౌ ఆఫ్టెన్ యూ టిపికల్లీ, అంటే మీ అవైలబిలిటీ ఎలా ఉంటుంది మీ న్యూట్రిషన్ సెంటర్లో? ప్లస్ అలాగే మీరు అంటే మీ క్లయింట్స్, ఒక క్లయింట్ ని వీక్లీ ఎన్ని టైమ్స్ కలుస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నిసార్లు విని మీరు దానికి సొల్యూషన్ చెప్తాము? సో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది మాకు ఇక్కడ నియర్లీ ఒక 30 to 35 మెంబర్స్ కస్టమర్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే చెకప్ చేస్తాము. చెకప్ చేసి బాడీలో మజిల్ మాస్ ఎంత ఉంది, సో ఫ్యాట్ ఎంత పర్సంటేజ్ ఉంది, వీటిని అన్నింటిని కూడా వాళ్ళకి రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తద్వారా వాళ్ళు కూడా కరెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. కెన్ యూ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ కన్సల్టేషన్ ఫీ? కన్సల్టెన్స్ ఫీ అనేది 250 రూపీస్ తీసుకుంటామండి. సో షేక్, ఫ్రెష్, అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి గైడెన్స్, పారామీటర్ చెకప్ అన్నిటి కలిపి మేము 250 రూపీస్ తీసుకుంటాం. ఫస్ట్ డే వచ్చినా కూడా మీరు 250? ఫస్ట్ డే మేము ఫ్రీ చెకప్ చేస్తాము. సో అది మా సర్వీస్. Imagine a client is not achieving their weight loss goals despite following the plan you have created together. You would address the situation. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే క్లయింట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నా కూడా తన గోల్స్ అనేది తను అనుకునేది రీచ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకుని ఎలా సాల్వ్ చేస్తారు? సో మోస్ట్లీ మేము పారామీటర్ చెకప్ చేసి సో వాళ్ళు తీసుకున్న హైలీ